Avis Hospital. So right now నాతో పాటు ఉన్నారు 26+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వెరికోస్ వెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజా వి కోపాల సార్. సో ఆయనతో మాట్లాడు. హలో సార్. సో వెరికోస్ వెయిన్ స్పెషలిస్ట్ మీరు, అండ్ దీంట్లో మనకి క్లాక్స్ అనేది ఇప్పుడు కొత్తగా వింటున్నారు చాలా వరకు. అసలు క్లాక్స్ అంటే ఏంటి, భారతదేశంలో దీనికి చికిత్స అనేది ఎందుకు చాలా అరుదుగా అనేది జరుగుతుంది? రైట్. సో క్లాక్స్ CLACS అమ్మ. క్లాక్స్ అంటే క్రయో లేజర్ అండ్ క్రయోస్క్లెరోథెరపీ. ఓకే, సో బేసిక్గా ఏంటంటే మనం ఇందాక వారికోస్ వెయిన్స్ అంటే బ్లడ్ పైకి వెళ్ళకుండా కిందకు వస్తుందని చెప్పుకున్నాం. అలా కిందకి పాదం దాకా పెద్ద రక్తనాళాలు వచ్చేసి కాళ్ళు ఉండిపోతే కాళ్ళు నల్లగా అవుతుంది, కాళ్ళు పుళ్ళు పడతాయని చెప్పుకున్నాం. కానీ ఆడవాళ్ళలో ఏమవుతుందంటే అలా మొత్తం కింద దాకా రాకుండా కొన్ని కొమ్మలు పెట్టేసి ఆ కొమ్మలు తొడల వైపు పిక్కల వైపు బయటికి వెళ్ళి ఈ కాలు మీద చారల్లాగా టెలంగిక్టేసియా, స్పైడర్ వెయిన్స్ అంటాం. అలాగా బాగా వెయిన్స్ ఏర్పడతాయి. అలా ఏర్పడిన వెయిన్స్కి ఇప్పుడు దాకా ఎవరు ట్రీట్మెంట్ చేయట్లేదు. ఎందువల్లంటే అవి చాలా చిన్నవి, దానిలోకి లేజర్ దూరదు, దానిలోకి కెమికల్ ఇవ్వలేము, దానిలోకి ట్రీట్మెంట్ చేయలేము అనేసి దాన్ని వదిలేసేవాళ్ళం. మా క్లినిక్లో కూడా మొదట్లో దానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం కాదు. కాకపోతే లాస్ట్ 4-5 yearsలో బ్రెజిల్లోన, యూఎస్లోన, ఈ కంట్రీస్ అన్నింటిలో కూడాను ఎస్పెషలీ బ్యూటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం కాళ్ళు బాగా అందంగా కనిపించాలి. కొంతమందికి ఏంటంటే వాళ్ళు రివీలింగ్ డ్రెస్సెస్ వేసుకోకపోయినా కూడా ఆ కాళ్ళ మీద ఉంటే చాలా ఎబ్బెట్టుగా, చాలా కాన్ఫిడెన్స్ పోయినట్టు కూడా ఉంటుంది. అవన్నిటికీ అడ్రస్ చేయడానికి క్లాక్స్ టెక్నిక్ అన్నమాట. క్లాక్స్ టెక్నిక్లో ఏంటంటే ఫస్ట్ ఒక స్పెషలైజ్డ్ లైట్ వేస్తాము. ఆ లైట్లో ఈ వెయిన్స్ బాగా ఉబ్బి కనిపిస్తాయి. అప్పుడు ఏంటంటే ఒక్కదానికి చిన్న ఇంజెక్షన్, దాంతోపాటు ఒక లేజర్, స్కిన్ లేజర్ పెట్టి మొత్తం వాటిని బర్న్ చేసేస్తాం. ఇలా చేసుకుంటే ఈ బయటికి కనిపించే వెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోయి ఈ కాస్మెటిక్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో క్లాక్స్ అనేది ఏ పరిస్థితుల్లో చేస్తూ ఉంటారు సార్ జనరల్గా? సో క్లాక్స్ అనేది ఈ వెయిన్స్ బయటికి కనిపించే ప్రతి వాళ్ళకి చేయొచ్చు. కాకపోతే అలా కనిపించినప్పుడు వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళు ఎలాంటి స్థితిలో వచ్చారు దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా ఏంటంటారంటే, డాక్టర్ గారు మరి మెయిన్ వెయిన్ మీరు లేజర్ చేశారు, దాంతో కనిపించే కూడా వెళ్ళిపోతే నాకు ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిపోయింది అని ఒక ఫీలింగ్ వస్తుంది. అది ఇన్నాడు ఎక్కడా లేదు. కాకపోతే ఏంటి, అవి కూడా మనం చేయగలిగితే ఏంటంటే మొత్తం ప్రాబ్లం ఎండ్ టు ఎండ్ అంటే ఫస్ట్ స్టేజ్ నుంచి 6th stage దాకా మనం మొత్తము దానికి రెస్పాన్స్ ఇవ్వగలిగి తగ్గించగలం. ఓకే, మరి ఎందుకు భారతదేశంలో వేరే వాళ్ళు ఎవరు పెట్టలేదంటే క్లాక్స్ ఎక్విప్మెంట్ అంటే ఈ చిన్న లేజరు, స్కిన్ లేజరు, ఆ లోపల ఇంజెక్షన్ చేయడానికి వాడే లైట్లు, అది చేసేటప్పుడు చల్లటి గాలి కొడతాం అనమాట. లేదంటే ఆ ఇంజెక్షన్ నొప్పి ఏమి తెలియకుండా, అంటే ఒకటి కాదు, ఒక ఏరియాని క్లాక్స్ చేయాలంటే 30-40 ఇంజెక్షన్స్ ఇవ్వాలి. అవన్నీ పెయిన్ లేకపోతే డిస్టర్బెన్స్ ఉండకుండా కోల్డ్ ఎయిర్ పెడతాం, దాన్ని క్రయో అంటాం. సో అలాంటి ఎక్విప్మెంట్ చాలా కాస్ట్లీ. సో చాలా మంది వెయిన్ డాక్టర్స్ అంటే అసలు వారికోస్ వెయిన్స్ చేసే డాక్టర్లు అంటే ఏదో హాస్పిటల్లో ఆయన ఉంటారు, వీళ్ళు వెళ్ళి కలుస్తారు, మీరు కేసు ఉన్నప్పుడు వాళ్ళు మెషిన్ అద్దెకు తెచ్చుకొని వాళ్ళు ఆపరేట్ చేస్తారు. ఇప్పుడు అలా చేయకుండా మొత్తం వ్యవస్థ అంతా మనం ఎస్టాబ్లిష్ చేసాం అనుకోండి, పేషెంట్కి సొల్యూషన్ వాళ్ళకి కావాల్సిన దాన్ని బట్టి మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏం తీసుకుంటాం, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకోవచ్చు. సో ఈ క్లాక్స్కి మెయిన్గా ఇండియాలో క్లిక్ అవ్వకపోవడం అంటే దక్షిణ భారతదేశంలో మనమే ఫస్ట్. ఇలాంటిది ఒకటి బాంబేలో ఒకటి ఉంది, ఒక ఢిల్లీలో, రెండే ఉన్నాయి. ఇండియా వైడ్ కూడా చూస్తే మూడోది మనం. సో ఇవి ఎందుకు ఇలాగంటే ఇది ఎక్విప్మెంట్ చాలా కాస్ట్లీ కాబట్టి, అండ్ ఆ ఎక్విప్మెంట్ కాస్ట్కి అయ్యేంత కాస్ట్ పేషెంట్కి మనం వేయలేము. సో మాకేంటంటే మా సిస్టంలో అన్నీ చేస్తాం కాబట్టి ఈ ఎక్విప్మెంట్ కాస్ట్ పెద్ద విషయం కాదు. బట్ ఎవరైనా ఒక క్లాక్సే పెట్టుకొని నేను క్లాక్సే చేస్తానంటే ఇట్ నెవర్ మేక్స్ ఫైనాన్షియల్ సెన్స్. ఫైనాన్షియల్గా దే నెవర్ మేక్ దట్ మనీ. ఓకే, మరి ఇది ఇన్సూరెన్స్ లోకి వస్తుందా సార్? ఇన్సూరెన్స్ ఏమైనా క్లెయిమ్ అవుతుందా వీటికి? సో క్లాక్స్ కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, బట్ ఏంటంటే కొంత గార్డెడ్గా మనం పెట్టుకునే దీన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. బట్ ఎస్, డెఫినెట్గా ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవుతుంది. ఓకే, ఈజ్ ఇట్ పెయిన్ఫుల్ సార్? అండ్ ఎంత టైం పడుతుంది ఈ క్లాక్స్ ట్రీట్మెంట్ చేయడానికి? సో క్లాక్స్ బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే మంచి ఎక్విప్మెంట్. నేను చెప్పాను కదా, కూల్ ఎయిర్ పెట్టే క్రయో మెషిన్ అవన్నీ కానీ పెట్టుకొని ఆ చిన్న వెయిన్స్ అని మనం ట్రీట్ చేసామంటే ఇది ఆల్మోస్ట్ కంప్లీట్లీ పెయిన్లెస్. ఓకే, మేము బ్రెజిల్లో చేసేటప్పుడు అసలు ఎటువంటి మత్తు ఇవ్వడం కూడా చేయకుండా చేసేవాళ్ళం. బట్ ఏంటంటే ఆ ఎక్విప్మెంట్ లేని దగ్గర కానీ మీరు చేయించుకుంటే డెఫినెట్గా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఆ ఎక్విప్మెంట్, ఆ క్లాక్స్ ఎక్విప్మెంట్ అంతా ఉందా, దానికి నాకు ఎలా పెయిన్ తగ్గుతుంది ఒకసారి మీరు డాక్టర్ వెరిఫై చేసుకొని చేయించుకోవడం బెటర్. ఓకే, అంటే ఎంత పెయిన్ అనేది వస్తే ఈజ్ ఇట్ అన్బేరబుల్? నో, ఇట్స్ నాట్ అన్బేరబుల్ అట్ ఆల్. బట్ పెయిన్ జనరల్గా చాలా తక్కువ. ఈ కొత్త క్లాక్స్ ఎక్విప్మెంట్తో మనం చేస్తే అసలు నో పెయిన్. బట్ ఓవరాల్గా మనము అలాంటివి లేని దగ్గర చేస్తే 30-40% పెయిన్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు కొత్త లేటెస్ట్ ఎక్విప్మెంట్ చేసుకుంటే దిస్ నో పెయిన్ వాట్స్ ఎవర్. ఓకే, అండ్ అలాగే క్లాక్స్ ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుంది సార్? టైం వచ్చేసి క్లాక్స్ కానీ ఒక తొడ భాగం మొత్తం అంతా చేయాలంటే 30 to 40 minutes పడుతుంది. కొన్నిసార్లు 1 hour కూడా పట్టచ్చు. కానీ మీకు ఆపరేషన్ థియేటర్ పట్టుకెళ్ళడం కానీ, మీకు మత్తు ఇవ్వటం కానీ ఇవేం అక్కర్లేదు. జస్ట్ ఇక్కడ మా ఓపీలోనే
ఈ చిన్న వెయిన్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ చేసి అదే రోజు మీకు ఫోటోలు తీసేసి ముందు తర్వాత ఫోటోలు చూపించి పూర్తిగా తగ్గిపోయిన ప్రూవ్ చేసే పంపిస్తాం. సో ఆ ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఇస్ డే కేర్ ప్రొసీజర్, వెరీ యాక్టివ్ ప్రొసీజర్, అంటే చాలా ఫాస్ట్ గాను మీ ఇంటరాక్షన్ తోనే అవుతూ ఉంటుంది. సో అందుకని ఈ ప్రొసీజర్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అంటే వన్ డే అయితే సరిపోతుంది ఒక పేషెంట్ కి, ఒక పూట అమ్మా, ఒక పూట 2 hours పొద్దున్న నుంచి వెళ్ళిపోతే అయిపోతుంది. ఓకే. అండ్ ఈ క్లాక్స్ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? అబ్సల్యూట్లీ లేవమ్మా. మంచి క్లాక్స్ ఎక్విప్మెంట్ ఇందా చెప్పినట్టుగా క్రయో ఎయిర్ కొట్టడం వల్ల పెయిన్ ఉండదు. అదేవిధంగా ఇప్పుడు హార్మోన్ లేజర్స్ ఏవైతే మేము కొత్త లేజర్స్ వాడతామో దాని షూట్ చేసే టార్గెట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా షూట్ చేస్తుంది. పాత లేజర్ ఎక్విప్మెంట్ ఉంటే డిస్ట్రాక్ట్ అయిపోతుంది. సో అలా లేనివి అనమాట ఇవన్నీ. అవన్నీ అంటే చాలా ఎఫెక్టివ్గా చాలా ఫోకస్డ్గా మీకు లేజర్ కొడతాయి కాబట్టి అస్సలు పెయిన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. క్లాక్స్ ట్రీట్మెంట్ గురించి చాలా కొత్త విషయాలు మాకు చెప్పారు అండ్ మంచి ఎక్విప్మెంట్ కూడా మీ దగ్గర ఉంది. థ్యాంక్ యూ సో మచ్.